సాక్షి న్యూస్. కులగణనకు నాంది. రేపు 5 ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా కులగణన ప్రారంభం. 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో మొదలు. 2 రోజులు ప్రయోగాత్మకంగా కులగణనపై ఈ నెల 22 వరకు శిక్షణ. బుధవారం నుంచే జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనకు బుధవారం నాంది పలకనుంది. రాష్ట్రంలో 5 సచివాలయాల పరిధిలో ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనుంది. బుధవారం, గురువారాలలో 2 రోజులు గ్రామీణ ప్రాంతాలలో 3 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాలలో 2 వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సంబంధిత జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కులగణన చేపట్టాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో కులగణన చేపట్టడానికి ఈ నెల 3న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. కులగణన ముందస్తు షెడ్యూలును రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి ఎం గిరిజా శంకర్ ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖలతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్న వివిధ శాఖాధిపతులు అన్ని జిల్లాల కలెక్టర్లకు తెలియజేస్తూ యుఓ నోట్ విడుదల చేశారు. ముందస్తుగా 5 ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వెలువడిన అభిప్రాయాలు, సూచనలతో అవసరమైతే మార్పులు చేసి పూర్తి స్థాయిలో కులగణన చేపట్టనున్నట్లు సమాచారం. సిబ్బందికి శిక్షణ. రాష్ట్ర వ్యాప్తంగా కులగణనలో ఎన్యూమరేటర్లుగా వ్యవహరించే సచివాలయాల సిబ్బందితో పాటు సూపర్వైజర్లు, మండల, మున్సిపల్ స్థాయి అధికారులు, పర్యవేక్షణ చేసే జిల్లా, డివిజన్ స్థాయి అధికారులకు 3 విడతల్లో ఈ నెల 22 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం లేదా బుధవారం శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రేపటి నుంచే రౌండ్ టేబుల్ సమావేశాలు. కులగణనపై ప్రభుత్వం బుధవారం నుంచి జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనుంది. బుధవారం, గురువారాలలో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సంబంధిత భాగస్వాములతో ఈ సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత 5 ప్రాంతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు జరపనున్నారు. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలులో, 20న విశాఖ, విజయవాడలో, 24న తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రాంతీయ సదస్సులు జరిగే 5 జిల్లాలలో ప్రత్యేకంగా జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు ఉండవని రాష్ట్ర ప్రణాళిక శాఖ స్పష్టం చేసింది.